పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో లాస్ట్ పార్ట్ అండి. సో ఈ పార్ట్ వచ్చేసి మనకు 2 ఈక్వేషన్స్ ఇస్తారు. ఈక్వేషన్ ఇచ్చి ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనుకోండి అని అడుగుతారు. సో దీంట్లోనే 2 or 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పార్ట్ అయిపోతే మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ 2 వేరియబుల్స్ లో అయిపోతుంది పార్ట్. సో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మెయిన్ గా మనకు సొల్యూషన్స్. సో సొల్యూషన్స్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో మనకు లీనియర్ ఈక్వేషన్స్ అంటే తెలుసు, మనకు 2 టైప్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. ఇది లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. సో ఇక్కడ 1 వేరియబుల్, ఇక్కడ 2 వేరియబుల్. సో మెయిన్ గా మనకు క్వశ్చన్స్ లో ఎక్కువ రిపీటెడ్ గా 2 వేరియబుల్స్ మీదనే అడుగుతారు. ఎందుకంటే 1 వేరియబుల్ చాలా ఈజీ కాబట్టి అవి అడగరు. సో 2 వేరియబుల్స్ మీదనే అడుగుతారు. సో ఇందులో మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు డి సెట్ కావచ్చు, ఎడ్ సెట్ కావచ్చు, ఐ సెట్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే సాల్వ్ ద గివెన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్ అని అడుగుతారు. యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, వేరే మెథడ్ అని అడగరు. జస్ట్ సాల్వ్ దిస్ ఈక్వేషన్స్ అని ఇస్తారు. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫైండ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఇది మనకు క్వశ్చన్. ఫస్ట్ ఈక్వేషన్ 2x minus y is equal to 5. సెకండ్ ఈక్వేషన్ 3x plus 2y is equal to 11. దెన్ ఫైండ్ ఎక్స్ కామా వై వాల్యూస్ అడుగుతారు. నార్మల్ గా మనకు ఆప్షన్స్ ఇస్తారు. సో ఫస్ట్ మనం నార్మల్ మెథడ్ గా వేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ, 2x minus y ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. సో నేను దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఈ -y రైట్ సైడ్ వెళ్తే +y అవుతుంది, ఈ 5 లెఫ్ట్ సైడ్ వస్తే -5 అవుతుంది, -5 అవుతుంది. సో ఇది మనకు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి రాసుకున్నాను ఇది. సో ఇది y వాల్యూ. సో నేనేం చేస్తానంటే ఈ y వాల్యూ ఈ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తా. సో 3x ప్లస్ 2y ఈక్వల్ టు 11 ఇచ్చారు మనకు సెకండ్ ఈక్వేషన్ లో. మనకు ఆల్రెడీ y తెలుసు, y ఈక్వల్ టు 2x minus y. సో 3x ప్లస్ 2 ఇంటూ y వాల్యూ ఎంత, ఇది. సో ఇది ఇక్కడ రాసుకోవాలి. సో 2x minus 5 ఈక్వల్ టు మనకి ఇక్కడ 3x ప్లస్ 2y ఈక్వల్ టు 11. సో ఇక్కడ 11. ఇప్పుడు 3x ప్లస్ 2 ఇంటూ 2x 4x, 2 ఇంటూ 5 -10 ఈక్వల్ టు 11. సో ఇక్కడ 3x ప్లస్ 4x 7x. సో ఈ -10 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో 7x ఈక్వల్ టు 21. ఎక్స్ ఏమవుతుంది, 21/7. సో ఎక్స్ ఏమవుతుంది 3. సో ఎక్స్ వచ్చేసింది, ఎక్స్ 3 వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ ఈక్వేషన్ లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, 2x minus y is equal to 5. సో ఎక్స్ 3 వచ్చింది. సో 2 ఇంటూ 3 minus y ఈక్వల్ టు 5. సో 6 minus y ఈక్వల్ టు 5. సో y రైట్ సైడ్ వెళ్తే +y అవుతుంది. సో 6 minus 5. సో ఈ 5 మనకు లెఫ్ట్ సైడ్ వస్తే -5 అవుతుంది. సో y ఈక్వల్ టు 6 minus 1 1. సో ఎక్స్ కామా వై వాల్యూస్ ఏం వచ్చినాయి, ఎక్స్ కామా వై ఈక్వల్ టు 3, 1. సో ఇది ఆన్సర్. దీంట్లో మనం పాయింట్ ఏం రాసామంటే, ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఉంటాయి. 2 ఈక్వేషన్స్ ని మనము ఎక్స్ ఆర్ వై వాల్యూస్ మనం తీసుకోవాలి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి. సో ఈ 2x minus y నుంచి నేను y తీసుకున్నా. సో అలా మీరు ఎక్స్ వాల్యూ వై వాల్యూ మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. సింపుల్ ఈక్వేషన్ నుంచి ఒక వాల్యూ తెచ్చుకున్నా ఇట్లా 2x minus y. ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం సబ్స్టిట్యూట్ ఇన్ ద సెకండ్ ఈక్వేషన్. సో మనకు ఫస్ట్ ఈక్వేషన్ మనం సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 వేరియబుల్, ఇక్కడ మెయిన్ లాజిక్ వచ్చేసి 1 వేరియబుల్ లో రాసుకోవాలి. ఎక్స్ ని కూడా y టర్మ్ లో రాసుకోవచ్చు, లేదంటే y ని x టర్మ్ లో రాసుకోవచ్చు. సో అలా రాసుకునే దాన్ని మనము చేంజింగ్ 1 వేరియబుల్ టు అనదర్ వేరియబుల్ ఇన్ సేమ్ వేరియబుల్. సో దాన్ని అలా అంటారు. సో ఇలా చేంజ్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. సో దీన్ని మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. సో ఇంకొక మెథడ్ ఎట్లా వస్తుంది అంటే, సేమ్ ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇస్తాను దీనికి. 3, 1 -3, 1. సి వచ్చేసి -3, 2. డి వచ్చేసి 2, 1. సో ఇలా క్వశ్చన్ ఇస్తారు. క్వశ్చన్స్ ఈ 2 ఈక్వేషన్స్ వచ్చేసి ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి, డైరెక్ట్ మెథడ్ అన్న వేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ సబ్స్టిట్యూషన్ కూడా వేసుకోవచ్చు. సో నాకు ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, 3, 1. సో 3, 1 ని ఈ రెండిట్లో అప్లై చేయాలి. సో 3, 1. సో 2 ఇంటూ 3 -1
5 అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. 2 3 జా 6, 6 మైనస్ 1 ఎంత 5. సో ఫస్ట్ ఈక్వెన్స్ సాటిస్ఫై అవుతుంది. మళ్ళీ ఈ సెకండ్ దాంట్లో కూడా పెట్టాలి. సో ఒక్కొక్కసారి ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో వాళ్ళు కొద్దిగా తెలివిగా పెడతారు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది పెట్టేసి ఇందులో కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో 3x ప్లస్ 2y. సో 3 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 1. సో 3 3 జా 9, 2 ఇంటూ 1 2. సో 9 ప్లస్ 2 11. సో 11 కూడా అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో అలా మీరు 2 ఈక్వేషన్ లో పెట్టి మీరు ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇది ఆప్షన్ వెరిఫికేషన్. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. వెరిఫికేషన్ మెథడ్. సో ఇందులో 2 మెథడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మెథడ్ మాన్యువల్ మెథడ్ అంటారు, ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. అంటే ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ తీసుకొని ఆ వాల్యూ సెకండ్ ఈక్వేషన్ లో పెడితే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ లో పెడితే సెకండ్ వాల్యూ వస్తుంది, ఎక్స్ కమ వాల్యూ వస్తుంది. లేదు అనుకుంటే మనము ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా వేసుకోవచ్చు. సో ఈ 2 మెథడ్స్. నెక్స్ట్ వచ్చేసి మనము ఎలిమినేషన్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. సో సాల్వ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్ అందరికీ తెలిసిందే. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 3x ప్లస్ 2y ఈక్వల్ టు 11 ఇచ్చారు. 2x ప్లస్ 3y ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ 1. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎక్స్ టర్మ్స్ ని మనం ఈక్వల్ చేయాలి. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 2x ఉంది. మనం ఏం చేయాలి? ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకు ఈ 3x 2x ఈక్వల్ అవుతుంది. సో నేనేం చేస్తాను? ఈక్వేషన్ 1 ఉంది కదా. సో ఈక్వేషన్ 1 ని నేను దేనితో మల్టిప్లై చేస్తాను? 2 తో మల్టిప్లై చేస్తాను. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ని 3 తో మల్టిప్లై చేస్తాను. ఎందుకు 2 తోని ఎందుకు 3 తో మల్టిప్లై చేస్తున్నా అంటే మనము ఈ ఎక్స్ కి సంబంధించిన కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేసుకోవాలి ఎప్పుడైనా. సో ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఈ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అవుతాయి. నేను 3x ని 2 తో మల్టిప్లై చేస్తే 6x అవుతుంది. ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తే 6x అవుతుంది. అలా కంప్లీట్ ఈక్వేషన్ తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు న్యూ ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది? 2 తో మల్టిప్లై చేయాలి. 6x ప్లస్ 4y ఈక్వల్ టు 22. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తోని 3 తో మల్టిప్లై చేయాలి. 6x ప్లస్ 9y ఈక్వల్ టు 3 4 జా 12. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. ఎందుకు మైనస్ పెడుతున్నా అంటే ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తే మనకు 1 వేరియబుల్ లో వస్తుంది. సో అందుకే ఇక్కడ మైనస్ పెట్టాను. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మల్టిప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ మైనస్ చేస్తే మనకి ఇక్కడ అందుకే మైనస్ పెట్టాను. సో ఇక్కడ 0, 6x మైనస్ 6x 0. సో ఇక్కడ మైనస్ 5y. ఇక్కడ వచ్చేసి మనకు 10. సో ఇక్కడ y ఈక్వల్ టు 10/-5. సో 10/-5 అంటే -2. సో y వాల్యూ -2 వచ్చింది. y ఈక్వల్ టు -2 వచ్చింది కాబట్టి ఈ y అనేది ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో నేను సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? 3x ప్లస్ 2 ఇంటూ -2 ఈక్వల్ టు 11. సో 3x ఈక్వల్ టు 3x మైనస్ 4 ఈక్వల్ టు 11. 3x ఈక్వల్ టు ఈ -4 అటు పోతే +4 అవుతుంది. సో 15. సో 3x ఈక్వల్ టు 15. x ఏమవుతుంది? 15/3. సో x 5. సో x 5 వచ్చింది, y -2. ఆన్సర్ 5, -2. సో ఇది మనకు ఎలిమినేషన్ మెథడ్. సో ఇంకొకసారి చెప్తున్నాను, ఫస్ట్ మీకు ఎలిమినేషన్ మెథడ్ ఈజీ. సో ఇదే చేయాలి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. ఫస్ట్ ఏం చేయాలి? 2 ఈక్వేషన్స్ మనము కోఎఫిషియెంట్స్ ఎక్స్ కి సంబంధించిన కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? సెకండ్ స్టెప్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ తోని సెకండ్ ఈక్వేషన్ తోని ఏ నెంబర్స్ తోని మల్టిప్లై చేసి మనకి ఈక్వల్ వస్తుందో తెలుసుకోవాలి. సో మల్టిప్లై చేసిన తర్వాత మనము ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ 0 అయిపోతుంది, y వాల్యూ వస్తుంది. y వచ్చిన తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ లో మనము y వాల్యూ పెడితే ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ కమ వాల్యూ ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. లేదు అంటే మనకి ఇంకొక మెథడ్ ఏముంటుంది? ఆప్షన్ వెరిఫికేషన్. సో ఆప్షన్స్ లో మనకు ఆప్షన్ ఏ 5, -2 ఇస్తారు. ఆప్షన్ బి -5, -2. ఆప్షన్ సి 5, 2. సో ఆప్షన్ డి
-5, -2 ఇలా ఇస్తారు. మీరు ఏం చేయాలి, ప్రతి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్స్, ఈ 2 ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎందులో అయితే సాటిస్ఫై అవుతుందో అందులో మనము ఆ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో ఈ మెథడ్ కూడా వేసుకోవచ్చు. సో ఆప్షన్ 1 మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. సో ఈ మెథడ్స్ మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇలా మనకు ఫ్రాక్షన్ ఫామ్ లో ఇచ్చినప్పుడు కావచ్చు, ఎలా చేస్తారో ఇప్పుడు చెప్తాను. సో సపోజ్ ఇవి 2 ఈక్వేషన్స్ అనుకుందాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. సో నేనేం చేస్తానంటే ఈ 2/x ని నేను 2 × 1/x రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 3/y ని 3/1/y రాసుకోవచ్చు కదా, = 13. సో ఇచ్చిన ఈక్వేషన్ చేంజ్ చేసుకోం. ఇచ్చిన ఈక్వేషన్ ని మనకు నచ్చినట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. 5 × 1/x రాసుకోవచ్చు. నెక్స్ట్ -4 × 1/y. సో నెక్స్ట్ -2. సో ఇలా రాసుకున్నాను. సో నేనేమంటున్నా అంటే 1/x ని నేను a అనుకుంటా, 1/y ని నేను b అనుకుంటా. ఇలా చేంజ్ చేసుకుంటే ఈక్వేషన్ ఈజీగా అవుతుంది. సో 1/x a అన్నప్పుడు ఇక్కడ 1/x ప్లేస్ లో a పెడతా, 2a + y అంటే b = 13. నెక్స్ట్ 5 × 1/x అంటే a, నెక్స్ట్ 4 × 1/y అంటే b. సో -2. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. 1/x అంటే కొద్దిగా పెద్ద ప్రాసెస్, అది నేను ఇలా చిన్నగా చేసుకుంటా. సో ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఏం చేయమన్నా నేను పైన ఈక్వేషన్ ఇట్లా వచ్చినప్పుడు ఇలా మనం చేంజ్ చేసుకోవాలి. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ ఏ వాల్యూస్ ఈక్వల్ గా చేసుకోవాలి. నేనేం చేస్తున్నా, ఈక్వేషన్ 1 ని దీన్ని నేను 5 తో మల్టిప్లై చేస్తా, దీన్ని 2 తో మల్టిప్లై చేస్తా. లేదంటే గుడ్డిగా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ 2a ఈ ఈక్వేషన్ ని ఈ 5 తో మల్టిప్లై చేయాలి, ఈ 2a తోని ఈ 5a తోని 2 తో మల్టిప్లై చేయాలి, ఈ 2a తోని ఈ 5 తోని క్రిస్ క్రాస్ చేసుకోవాలి. సో దీంతో 5 తో మల్టిప్లై చేస్తే న్యూ ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది, 10a 3b × 5 15b = 13 5. సో 13 5 65. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, 2 తో మల్టిప్లై చేస్తే 10a, నెక్స్ట్ -8b = 2 × 2 -4 ఇక్కడ -4. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. సో ఇప్పుడు లేదంటే మనకు ఈక్వేషన్ 1 నుంచి అంటే ఇప్పుడు ఈక్వేషన్ 1 వచ్చింది, 2 వచ్చింది. సో 1 - 2 వేస్తే 10a - 10a 0 అయిపోతుంది. ఓకే, ఇక్కడ 15 + 8 23b. ఇక్కడ ఎంత, 65 + 4 ఎంత, 69. సో ఇప్పుడు b వచ్చేసి మనకు 69/23. సో 23 1 23 3 3 3 9 3 2 6. ఓకే, b వచ్చేసి 3 వచ్చింది. సో b అనేది 3 వచ్చినప్పుడు a కనుక్కుందాం. సో ఈ ఈక్వేషన్ 1 లో b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో 2a + 3b = 13 అన్నప్పుడు మనకు b వాల్యూ తెలుసు. 2a + 3 × b వాల్యూ ఎంత, 3 = 13. సో ఇక్కడ 2a = 13 - 3 3 9. 2a = 4. a ఏమవుతుంది, 2. సో a వాల్యూ 2 వచ్చింది, b వాల్యూ 3 వచ్చింది. ఇక్కడికి ఆన్సర్ అవ్వలేదు. మనం a అంటే ఏమనుకున్నాం, 1/x. సో a ఎంత, 2. నెక్స్ట్ b అంటే ఎంత, 3. సో ఇప్పుడు దీంతో మనకి ఏం తెలిసిందంటే 1/x వాల్యూ 2, 1/y 3, దెన్ x, y ఏమవుతుంది అంటే ఈ x పైకి వెళ్తే 2 కిందికి వస్తుంది, y పైకి వెళ్తే 3 కిందికి వస్తుంది. సో x, y వాల్యూస్ ఏమవుతుంది అంటే 1/2, 1/3. సో ఇది మనకు ఫైనల్ ఆన్సర్. మనకి x, y వాల్యూస్ అడుగుతారు. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇలా డినామినేటర్స్ లో x, y వచ్చి ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ 1/x 1/y ని a, b అనుకొని మనము 2 లీనియర్ ఈక్వేషన్స్ గా చేసుకొని a, b తెచ్చుకోవాలి. a వస్తుంది, b వస్తుంది. సో మనము ఫస్ట్ a అంటే ఏమనుకున్నాం, ఇక్కడ 1/x 1/y. సో ఇక్కడ a వాల్యూస్ పెట్టిన తర్వాత మనకు 1/x వాల్యూ తెలుసు. x ఏమవుతుంది, ఇది కిందికి తీసుకురావాలి. 1/y తెలుసు, y వాల్యూ రావాలంటే కిందికి తీసుకురావాలండి. సో ఇలా x, y వాల్యూస్ కూడా వస్తాయి. సో ఇది ఇంపార్టెంట్ మోడల్. సో నెక్స్ట్ ఇక్కడ సేమ్ మోడల్, ఇప్పుడు పైన ఏదైతే చెప్పానో సేమ్ మోడల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డైరెక్ట్ గా
ఇప్పుడు ఎక్స్ బై ఏని నేను ఏదైనా వాల్యూ అనుకోవచ్చు, ఏ అనుకుందాం. మళ్ళీ ఎక్స్ బై వై బై బిని బి అనుకుంటాను నేను. సో సాల్వ్ చేసుకోవచ్చు. సో 2a ప్లస్ 2b ఈక్వల్ టు 2 అవుతుంది. a మైనస్ b ఈక్వల్ టు 4 అవుతుంది. సో నేనేం చేస్తాను, ఇవి రెండింటిని సాల్వ్ చేయాలి. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను ఏం చేయమన్నాను, ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 2a ఉంది, ఇక్కడ a ఉంది. సో ఇది 2a చేయాలంటే దీంతో 2తో మల్టిప్లై చేస్తే దీంతో 1తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 2a ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని చేంజ్ చేయకండి. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, 2a ప్లస్ 2b ఈక్వల్ టు 2. నెక్స్ట్ 2a మైనస్ 2b ఈక్వల్ టు 8. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్, సో ఇక్కడ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 2b ప్లస్ 2b 4b ఈక్వల్ టు -8 ప్లస్ 2 -6. సో b వచ్చేసి మనకు -6/4. సో ఇక్కడ -3/2 b వచ్చేసి. సో ఇప్పుడు మనకు వచ్చేసి a కావాలి. మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు a మైనస్ b వచ్చేసి మనకు 4 అన్నారు. సో a మైనస్ b ఎంత, 3/2 ఈక్వల్ టు 4. సో a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో a ప్లస్ 3/2 ఈక్వల్ టు 4. సో ఏమవుతుంది, -4 మైనస్ 3/2. సో ఇక్కడ ఏ ఏమవుతుంది, సో ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది. సో 4 2 8, 8 మైనస్ 3/2. సో 5/2 అవుతుంది ఏ. సో ఏ కామా బి వచ్చేసి మనకు 5, 2, -3/2. సో ఏ కామా బి వచ్చినాయి, కానీ మనము ఏ అంటే ఏమనుకున్నాం ఇక్కడ, సో మనము ఏ వచ్చింది ఎక్స్ బై ఏ. సో ఎక్స్ బై ఏని మనము ఏ అనుకున్నాం. సో ఇప్పుడు మనకు ఎక్స్ బై ఏ అంటే ఏ అనుకున్నాం. ఇప్పుడు ఏ ఏమొచ్చింది మనకు 5/2. సారీ, ఇక్కడ 5/2. ఎక్స్ బై ఏ ఏమొచ్చింది మనకి ఇక్కడ 5/2. ఏ వాల్యూ 5/2. నెక్స్ట్ వచ్చేసి మనకు బి ఎంత వచ్చింది, -3/2. -3/2. సో ఏ కామా బి వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ ఉంది కదా, 2x బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ 2. సో ఇప్పుడు ఏ వాల్యూస్ బి వాల్యూస్ వచ్చినాయి. సో ఏ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, బి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్స్ వచ్చేసి ఎక్స్ కామా వై ఫామ్ లోనే ఉంటాయి. సో ఎక్స్ కామా వై ఫామ్ లో వచ్చిన తర్వాత అప్పుడు ఎక్స్ కామా వై మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఏ కామా బి వాల్యూస్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఏ కామా బి వచ్చినాయి. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2x బై ఏ ఎంత 5/2 ప్లస్ వై బై బి ఎంత -3/2 ఈక్వల్ టు 2. సో ఇప్పుడు పైకి వెళ్తుంది అంటే 4x/5 మైనస్ 2y/3 ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మనము ఈ ఫస్ట్ ఈక్వేషన్ చెప్పాను కదా, ఈ ఫామ్ లో వచ్చింది మనకి ఈక్వేషన్. సో ఈ ఫామ్ లో తెచ్చుకోవాలి. ఈ ఫామ్ లో తెచ్చుకున్న తర్వాత అప్పుడు మనము మళ్ళీ దీన్ని x/ఏ అనుకొని బి అనుకుని చేయాలి. సో ఇలాంటివి మనకు కొద్దిగా పెద్ద ప్రాసెస్ ప్రాబ్లమ్స్. సో ఇలా మీరైతే చేయాలి. సో ఏ కామా బి వాల్యూస్ అనుకున్న తర్వాత మీరు సబ్స్టిట్యూట్ చేసి ఈ సెకండ్ మెథడ్ చెప్పాను కదా, మళ్ళీ ఏ కామా బి ఫామ్ లో వేసుకున్న తర్వాత సాల్వ్ చేయాలి. సో అప్పుడు మనకు ఎక్స్ కామా వై వాల్యూస్ వస్తాయి. సో స్టెప్ 1 వచ్చేసి ఏ కామా బి కనుక్కోవాలి, ఫైండ్ ఏ కామా బి వాల్యూస్. నెక్స్ట్ ఫైండ్ ఎక్స్ బై ఏ కామా, వాటిని మనము నార్మల్ ఏ కామా బి పెట్టుకొని ఎక్స్ కామా వైని మనం ఈక్వేషన్ లో ఫామ్ చేసుకొని చేసుకోవాలి. సో ఈ విధంగా మనమైతే చేసుకోవాలి. సో సేమ్ ఇవి సేమ్. సో వీటిని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఇదొక మెథడ్. సో ఇదొక మెథడ్. ఇప్పుడు ఇదొక మెథడ్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ కామా వై పైన ఉన్నాయి. సో కింద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఏ అనుకున్నాం. సో ఇప్పుడు పైన ఉన్నాయి, అలాంటి వాటిని ఏం చేయాలంటే x/7 ప్లస్ y/3 ఈక్వల్ టు 5 అన్నప్పుడు మనము దీన్ని నార్మల్ లీనియర్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేయాలి. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, సో 3x 7 into y 7y by 7 3s 21 ఈక్వల్ టు 5. సో దీన్ని మనము ఎల్సిఎం చేసుకోవాలి. సో ఫ్రాక్షన్స్ లో ఉన్నప్పుడు ఎల్సిఎం ఎట్లా చేయాలని ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్ లో. 3x ప్లస్ 7y ఈక్వల్ టు 5 1s 5, 5 2s 10. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్.
సో దీన్ని మళ్ళీ ఆ ఫామ్ లో రాసుకోవాలి. సో దీన్ని ఏమైతే 9x మైనస్ 2y బై 9 2 18 ఈక్వల్ టు 6. సో 9x మైనస్ 2y ఈక్వల్ టు, సో ఈ 18 ని మనం 10 ప్లస్ 8 రాసుకోవచ్చు. సో 60 ప్లస్ 6 8 48. సో సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, 9x మైనస్ 2y ఈక్వల్ టు 108. సో ఈ 2 ఈక్వేషన్స్ ని ఇప్పుడు మనము సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి మనము ఆన్సర్స్ తెచ్చుకోవాలి. సో ఈ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేయాలి. ఈ ఈక్వేషన్ తో 1 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 9 9 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు y వాల్యూ వస్తుంది. y వాల్యూ వచ్చిన తర్వాత x వాల్యూ మనం ఫస్ట్ ఈక్వేషన్ లో పెట్టుకోవాలి. ఈ ఈక్వేషన్ లో x, y వాల్యూస్ వస్తాయి. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. సో సింపుల్ గా ఉంటాయండి క్వశ్చన్స్ అయితే. ఇది మనకు ఫైండింగ్ x, y వాల్యూస్. సో పక్కా క్వశ్చన్ ఇందులో నుంచి పక్కా. సో మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అడుగుతారు, లేదంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అని అడుగుతారు, లేదంటే ఇలా 1/x ఈక్వల్ టు a తీసుకునే మెథడ్ అని అడుగుతారు, లేదంటే ఇట్లా కాన్స్టెంట్ టర్మ్స్ ఎట్లా అనుకోవాలని అడుగుతారు. సో లేకుంటే ఇట్లా ఇచ్చేసి మనము నార్మల్ లీనియర్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసి వేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ టేబుల్, అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో మనకు 2 లీనియర్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చేసి మనకు సొల్యూషన్స్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మీద అడగచ్చు, ఆల్జిబ్రిక్ ఇంటర్ప్రిటేషన్ మీద కూడా అడగచ్చు. సో సొల్యూషన్స్, 1 సొల్యూషన్ అన్నప్పుడు మనము 2 ఈక్వేషన్స్ లో కోఎఫిషియంట్ రాసుకోవాలి. ఇది a1 b1, ఇది c1, ఇది a2 b2 c2. సో సేమ్ అన్నిటికీ 1 సొల్యూషన్ అంటే a1 by a2 is not equal to b1 by b2. సో ఇంటర్సెక్టింగ్ అన్న, కన్సిస్టెంట్ అన్న అన్ని సేమ్ రూల్స్, ఇవన్నిటికీ సేమ్ రూల్స్. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉన్నట్టు ఆ 2 ఈక్వేషన్స్ కి. ఇంటర్సెక్టింగ్ అంటే సో ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయి. సో 1 కామన్ ఆన్సర్ అన్నట్టు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని. నెక్స్ట్ నో సొల్యూషన్ అంటే ఆ 2 ఈక్వేషన్స్ కి ఎప్పుడు సొల్యూషన్స్ రావంటే ఇది సాటిస్ఫై అయినప్పుడు a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 అని. సో నెక్స్ట్ ఇన్కన్సిస్టెంట్ అంటే అసలు ఆన్సర్ లేదు, ఈ 2 ఈక్వేషన్స్ కి ఆన్సర్స్ లేవు అన్నట్టు. ప్యారలల్ లైన్స్, సో ఎప్పుడు కూడా ఇవి మీట్ అవ్వవు అంటే అసలు సొల్యూషన్స్ కావు. మీట్ అవుతున్నాయి అంటే ఒక సొల్యూషన్స్ ఉన్నట్టు. నెక్స్ట్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్, మనకు ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. సో ఇన్ఫినైట్లీ అంటే ఇది సాటిస్ఫై అవ్వాలి. a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉన్నట్టు. కోఇన్సిడెన్స్ అంటే ఒకే లైన్ లో ఇవి కోఇన్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఈ 3 పాయింట్స్ మీద మనకైతే క్వశ్చన్స్ అడుగుతారు. సో లీనియర్ ఈక్వేషన్స్, ఇన్ 1 వేరియబుల్ ఆర్ 2 వేరియబుల్స్ లో మనకు అన్ని చెప్పాను. ఇందులో నుంచే మనకు క్వశ్చన్స్ వస్తాయి, బయట నుంచి కావచ్చు, ఎక్కడ నుంచి ఏం రావు, ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో మనకి ఇక్కడ లీనియర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్వాడ్రాటిక్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.